మున్నాఫ్ పటేల్ గుజరాత్ లోని ఒక సాధారణ పేద కుటుంబం నుండి వచ్చి తన అద్భుతమైన బౌలింగ్ తో భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో గంటకు 140 కిలోమీటర్ల పైగా వేగంతో బౌలింగ్ చేసే మున్నాఫ్ ఆ తర్వాత గాయాల కారణంగా తన శైలిని మార్చుకున్నాడు. వేగాన్ని తగ్గించి ఖచ్చితత్వంతో బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రవేశపెట్టిన స్లో డెలివరీలు మరియు కట్టర్లు ప్రపంచ స్థాయి బ్యాటర్లు సైతం బోల్తా కొట్టించాయి. 2011 వన్డే ప్రపంచ కప్ లో మున్నాఫ్ పటేల్ ప్రదర్శన భారత విజయ ప్రయాణంలో అత్యంత కీలకం. జహీర్ ఖాన్ ప్రధాన బౌలర్ గా ఉన్నప్పటికీ మున్నాఫ్ పటేల్ మధ్య ఓవర్లో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ వికెట్లు తీసి జట్టుకు వెన్నుముకలా నిలిచాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో పాకిస్తాన్ పై కీలక వికెట్లు తీసి భారత్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా ఆయన రికార్డు సృష్టించాడు. మున్నాఫ్ పటేల్ బౌలింగ్ శైలి చాలా విలక్షణమైనది. క్రీజును వాడుకుంటూ బంతిని స్కిడ్ అయ్యేలా చేయడంలో ఆయన దిట్ట. బంతిని ఎక్కువ ఎత్తుకు వేయకుండా నేరుగా స్టంప్స్ ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడం వల్ల బ్యాటర్లు షాట్లు ఆడడానికి ఇబ్బంది పడేవారు. తన కెరీర్ లో భారత్ తరపున 13 టెస్టులు, 70 వన్డేలు మరియు 3 టీ20 ఆడిన మున్నాఫ్ నిశ్శబ్దంగా తన పనిని ముగించుకుని జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. నేటికి 2011 ప్రపంచ కప్ విజయాన్ని తలుచుకున్నప్పుడు మున్నాఫ్ పటేల్ అందించిన పొదుపైన బౌలింగ్ క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన వివిధ లీగ్స్ లో ఆడుతూ క్రికెట్ అనుబంధాన్ని కొనసాగించాడు. మున్నాఫ్ పటేల్ నవంబర్ 10, 2018 అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.